జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? మాయాజూదం ఆడి పాండవుల్ని అడవులకు పంపించారు. పంపించిన తర్వాత కూడా ఈ దుష్ట చతుష్టయానికి అంటే దుర్యోధనుడికి, కర్ణుడికి, శకునికి, దుశ్శాసనుడికి ఇంకా వాళ్ళని ఏదైనా చేయాలి, ఏదో చేయాలి అనుకుంటుంటారు. మళ్ళీ నలుగురు సమావేశం అవుతారు. అవ్వగానే దుర్యోధనుడు అంటాడు, వాళ్ళు ప్రాణాలతో ఉన్నంత వరకు నేను ప్రశాంతంగా నిద్రపోలేను. ఏదో ఒకటి చేద్దాం. అగ్గి పెడదామా? విషప్రయోగం చేద్దామా? నీళ్ళలో ముంచుదామా? ఏదో ఒకటి చేద్దాం, పాండవుల్ని చంపేద్దాం, ఏం చేద్దామో చెప్పమంటాడు. అప్పుడు శకుని ఇలా అంటాడు, నువ్వు తెలివి తక్కువ వాడివి, అలాంటి ఆలోచనలు చెయ్యకు. ఎందుకంటే సత్యం ధర్మం అని పోయే వాళ్ళు పాండవులు 13 సంవత్సరాల వరకు వాళ్ళు నీ మీదికి వచ్చే అవకాశమే లేదు. వాళ్ళు రారు, వాళ్ళ అన్నమాట మీద నిల్చుని ఉంటారు అంటాడు శకుని. అప్పుడేమంటాడంటే దుర్యోధనుడు, శత్రువు అన్నవాడు ప్రాణాలతో ఉంటే మనకి ఎప్పటికైనా ముప్పే కదా, ఏదో రకంగా వాళ్ళు మళ్ళీ వస్తారు, ఆ ఛాన్స్ ఇవ్వడం ఎందుకు, వాళ్ళని ఎలా అయినా సరే తుదముట్టిద్దాం అంటాడు. వెంటనే కర్ణుడు ఏమంటాడంటే, దుర్యోధన నువ్వు చెప్పింది 100% నిజము. మనం వెంటనే సైన్యంతో దండెత్తుకొని వెళ్దాము. ఆ పాండవుల మీద విరుచుకపడదాము. వాళ్ళను చంపేద్దాము. వాళ్ళు చస్తే ప్రశాంతంగా నువ్వు రాజ్యాన్ని ఏలుకోవచ్చు. లేదంటే ఎప్పుడూ వాళ్ళొస్తారా అనేటువంటి అపప్రదలోనే నువ్వు ఉండాల్సొస్తది కాబట్టి వెంటనే నువ్వు సైన్యాన్ని సిద్ధం చెయ్యి. నేను వాళ్ళు వెళ్తాను, వాళ్ళని చంపేసొస్తాను అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. వెంటనే దుశ్శాసనుడు అంటాడు, కర్ణుడు చెప్పింది ముమ్మాటికి ఇదే పని చేద్దాం. మనం వెంటనే సైన్యాన్ని సిద్ధం చేయించు, పాండవుల మీద పడదాం అంటాడు. ఇక ఇది దుర్యోధనుడికి విపరీతంగా నచ్చేస్తది. మంచి మాట చెప్పేసావు, వెంటనే రేపే సైన్యాన్ని సిద్ధం చేద్దాం. పెద్ద ఎత్తున మనం సైన్యంతో వెళ్ళి పాండవుల మీద పడ్డామంటే చచ్చూరుకుంటారు వాళ్ళు అనుకుంటారు. ఇదంతా దివ్య దృష్టితో చూసినటువంటి వ్యాస మహర్షి వెంటనే ధృతరాష్ట్రుడి ముందు ప్రత్యక్షమై, నీ కొడుకులు చెయ్యకూడని పని చేస్తున్నారు. ఇంకో 13 సంవత్సరాలైనా కనీసం ప్రాణాలతో ఉండే అవకాశం ఉంది. అది కూడా లేదన్నట్టుగా ఇప్పుడు పాండవుల మీద విరుచుకుపడడానికి వెళ్తున్నారు. పాండవులతో యుద్ధం చేస్తాము, వాళ్ళను సునాయాసంగా ఓడిస్తాము అనుకుంటున్నారు. ఇది అయ్యే పనేనా? పాండవులను ఓడించడం నీ కొడుకు వల్ల కానీ, నీ కొడుకు తొత్తుల వల్ల కానీ అవుతుందా? ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకోమని చెప్పు. ఇప్పుడు పాండవుల మీదికి వెళ్ళడం అంటే వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవడమే. ఇంత చెప్తున్నా కూడా నువ్వు వినకపోతే నీ ఇష్టం అని చెప్పేసి వ్యాస మహర్షి ఆయన వెళ్ళిపోతారు. వ్యాస మహర్షి వెళ్ళినటువంటి కొద్దిసేపటికి మైత్రేయముని అక్కడికి వస్తాడు. మైత్రేయముని రాగానే ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు అందరూ కూడా ఆయనను స్వాగతం పలికి ఆయనను కూర్చోబెడతారు. చుట్టూ మైత్రేయుడు చుట్టూ కూడా వీళ్ళంతా కూర్చుంటారు. కూర్చున్నాక మైత్రేయుడు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు, అది ఇది అన్నప్పుడు ఆయన చెప్తాడనమాట, ఇట్లా నేను కామ్యకవనం వెళ్ళాను, పాండవులను చూసి వస్తున్నాను అని. అప్పుడు మళ్ళీ ధృతరాష్ట్రుడు అడుగుతాడు, పాండవులు ఎలా ఉన్నారు అని. ఎలా ఉంటారు, నారచీరలు కట్టుకొని దుంపలు, కాయగూరలు, దింపలు తింటూ రాజ్యం పోగొట్టుకొని ఎంత దీనావస్థలో ఉండాలో అంత దీనావస్థలో ఉన్నారు. ఎక్కడ ఉన్నా కూడా పాండవులు మాత్రం క్షేమంగా ఉన్నారు అని చెప్తాడు. ఈ మాట వినగానే దుర్యోధనుడికి మండుకొస్తుంటది. మళ్ళీ మైత్రేయముని ఇంకా పాండవుల్ని పొగుడుతూ మాట్లాడుతుంటాడు. మాట్లాడుతుంటే ఇంకా దుర్యోధనుడికి మండుతుంటది. మళ్ళీ ఇలా అంటాడు మైత్రేయముని, నీ పాండవులు ధర్మంగా, న్యాయంగా ఉన్నారు. కానీ నీ కొడుకే చెడబుద్ధితో చెడిపోతున్నాడు. దుర్యోధన, నీ ఆలోచన పూర్తిగా తప్పు. నిజంగా నువ్వు బుద్ధిమంతుడివైతే ఇప్పటికైనా మారు. నీ విరోధం విడిచిపెట్టు. వెళ్ళి నీ అన్న ధర్మరాజు కాళ్ళ మీద పడు. వాళ్ళు ఒక్కొక్కరు 10 లక్షల ఏనుగుల బలవంతులు. అసలు భీముడి బలం గురించి నీకు తెలుసా? భీముడు ఎవరెవరిని చంపాడో, బకాసురుణ్ణి, హిడింబుణ్ణి, అదేవిధంగా జరాసంధుణ్ణి, నిన్నటికి నిన్న కిమ్మరుణ్ణి కూడా చంపాడు. అంతటి బలవంతుడు, అతన్ని నువ్వు ఎదురించగలవా? ఇప్పటికైనా సరే జరిగిందేదో జరిగింది. వెళ్ళి ధర్మరాజుకు క్షమాపణ చెప్పు, తిరిగి పాండవుల్ని తీసుకురా, నీ ప్రాణాలు నువ్వు కాపాడుకో అంటాడు. ఇలా మైత్రేయముని చెప్తున్నంతసేపు కూడా దుర్యోధనుడు ఏదో విననట్టు లోపట ఏదేదో మాట్లాడుకుంటూ, పాటలు పాడుకుంటూ, తన చెయ్యి తొడ మీద వేసుకొని తాళం కట్టుకుంటూ, కింద కాలు కొట్టుకుంటూ, అంటే ఎందుకు చెప్తున్నాడు, ఈయన చెప్పింది నాకు అనవసరము, ఈయన నాకు చెప్పడానికి ఈయనెవరు అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. మైత్రేయముని అది గమనిస్తూ కూడా మళ్ళీ దుర్యోధనుని దగ్గరికి పిలుచుకొని, దుర్యోధన, నేను చెప్తుంది జాగ్రత్తగా విను. శ్రీకృష్ణుడంతటి వాడు అతనికి చుట్టము. అతని బావమరిది ఏమైనా సామాన్యుడా, దుష్టజిమ్ముడు, అతన్ని ఎదిరించగలరా మీరు? మీరు ఎవరితో విరోధం పెట్టుకుంటున్నారు? ఇప్పటికైనా నా మాట విను, మారు, పాండవుల క్షమాపణ కోరు అని చెప్పేసి చెప్తుంటే ఇంకా అసలు వినిపించుకున్నట్టు తొడ మీద తాళం వేసుకుంటూ అటు ఇటుగా
కొన్ని రాగాలు తీస్తుంటాడు. ఇంకా మైత్రేయుడికి విపరీతమైన కోపం వచ్చి వెంటనే అంటాడు, ఓరి మూర్ఖుడా, నేను చెప్తుంటే వినకుండా తొడ మీద తాళం వేస్తున్నావు కదా! యుద్ధంలో ఈ తొడలే విరిగి మూలుగుతూ మూల కూర్చోవాల్సిన పరిస్థితి వస్తది నీకు అంటూ శపిస్తాడు. అసలు ఆ శాపం వినగానే ధృతరాష్ట్రుడి కాళ్ళు చేతులు వణుకుతాయి. వెంటనే మైత్రేయ ముని కాళ్ళ మీద పడి, దయచేసి ఎలా అయినా సరే శాప విమోచనం చెప్పండి, దయచేసి ఈ శాపాన్ని వెనక్కి తీసుకోండి అని బ్రతిమలాడతాడు. అప్పుడు మైత్రేయ ముని ఒకటే అంటాడు, దుర్యోధనుడు మారి మంచి బుద్ధితో ఉన్నాడా? సరే సరే, లేదంటే నా శాపం ముమ్మాటికి దుర్యోధన్ని చంపి తీరుతుంది అంటాడు. అలా అనగానే మళ్ళీ కొంత అటు ఇటు మైత్రేయ మహర్షి కాళ్ళ మీద పడి అదోటి ఇదోటి చెప్పి కొంచెం మహర్షి కూడా శాంతిస్తాడు. శాంతించాక అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అడుగుతాడు, కిమ్మరుడిని చంపాడు అని అన్నారు మీరు, ఇంతకీ కిమ్మరుడు ఎవరు? కిమ్మరుణ్ణి ఎలా చంపాడు భీముడు? అతడు మహారాక్షసుడని విన్నాము అతని గురించి. అంతటి బలవంతుని భీముడు ఎలా చంపాడు అని అడుగుతాడు. సో ఇప్పుడు మైత్రేయముని కిమ్మరుడు స్టోరీ చెప్తున్నాడు. సో కిమ్మరుడు ఎవరు, అతన్ని ఎలా చంపారు, పాండవులు ఏ విధంగా అరణ్యవాసం చేశారు, ఇదంతా కూడా మనము రోజువారీగా ఎపిసోడ్స్ రూపంలో మహాభారతం చెప్పుకుంటూ పోదాం. నేను మహాభారతంలో ఒక చిన్నది కూడా మిస్ చేయకుండా, చిన్న పాయింట్ కూడా మిస్ చేయకుండా పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.